బ్రో, వాటర్ ఒక్కటి తాగితే హైడ్రేటెడ్ గా ఉన్నట్టు కాదు. మరి నిజం ఏంటి? చలో తెలుసుకుందాం. వాటర్ ఒక్కటి తాగితే సరిపోదు. వాటర్ ప్లస్ ఎలక్ట్రోలైట్స్ ఉంటేనే దాన్ని హైడ్రేషన్ అంటాం. హైడ్రేషన్ అంటే బాడీలో వాటర్ ప్లస్ మినరల్స్ అనేవి బ్యాలెన్సింగ్ గా ఉండడం. ఇది ఎనర్జీ, పర్ఫార్మెన్స్, రికవరీకి బేస్మెంట్ లాంటిది. అసలు ఎలక్ట్రోలైట్స్ ఏంటివి? సోడియం, పొటాషియం, మెగ్నీషియం, క్లోరైడ్ అనేవి ఎలక్ట్రోలైట్స్. అసలు ఈ ఎలక్ట్రోలైట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మజిల్ కాంట్రాక్షన్ పెంచుతుంది, వాటర్ అబ్జార్ప్షన్ బెటర్ ఉంటుంది, పంప్ ఉంటుంది, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ ఇవన్నీ బిల్డ్ అవుతాయి. ఎలక్ట్రోలైట్స్ లేకపోతే డిజీనెస్ పెరిగి లో స్ట్రెంగ్త్, మజిల్ క్రాంప్స్ రావడం, పూర్ పంప్ రావడం జరుగుతుంది. మనం డిహైడ్రేట్ గా ఉన్నామని ఎట్లా తెలుసుకోవచ్చు అంటే మన మౌత్ డ్రై అయిపోతుంది, హెడ్ ఏక్ వస్తుంది, మజిల్ క్రాంప్స్ వస్తాయి, వీక్ పంప్, లో ఎనర్జీ, యూరిన్ అనేది డార్క్ ఎల్లో వస్తుంది. అసలు రోజు మనకు ఎన్ని వాటర్ తాగాలి? జనరల్గా ఒక 3 to 4 లీటర్స్ తాగితే సరిపోతుంది. ఎలక్ట్రోలైట్స్ ఎప్పుడు కావాలంటే హెవీ స్వెట్టింగ్, ఒక 15 to 20K స్టెప్స్ చేసినప్పుడు, లెగ్ డే రోజు, లాంగ్ వర్కౌట్ చేసినప్పుడు ఎలక్ట్రోలైట్స్ అనేవి అవసరం. సింపుల్ హోమ్మేడ్ ఎలక్ట్రోలైట్స్ ఏంటంటే వాటర్, లెమన్, పించ్ ఆఫ్ సాల్ట్, హనీ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. బ్రో, ఈరోజు వర్కౌట్లో వాటర్ ప్లస్ పించ్ ఆఫ్ సాల్ట్ ట్రై చేయి. పంప్లో డిఫరెన్స్ నీకే అర్థమవుతుంది. ఏమైనా తప్పుగా చెప్పుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బ్రో, సో దట్ నేను కూడా నేర్చుకుంటాను. ఒక్కటి యాదించుకో, కన్సిస్టెన్సీ లేని డ్రీమ్ ఇమాజినేషన్ మాత్రమే.